మనం ఎక్కడ మనం మాట్లాడగలుగుతాం అవును, అవును. వికే గారు? దీనికి కారణం ఏంటి? చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. పిల్లలు గంజాయి అలవాటు పడిపోయాక ఆ ఇంటిలో చేస్తున్న అరాచకం, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్న తీరు. వికే గారు ఫుల్గా పూటుగా తాగినోడిని లాగి పెట్టి కొడితే పడుకుండిపోతాడు, లెగడు. కానీ గంజాయి తాగినోడిని కొడితే బంతిలా, రబ్బర్ బంతిలా పైకి లెగిస్తాడు. ఆడికి ఏళ్లు కట్ అయిపోయినా, శరీరం కట్ అయిపోయినా ఏమీ తెలియదు వికే గారు. ఆ పరిస్థితిలో ఈ రోజు యువత గంజాయికి ఎడిట్ అయిపోయినారు. పర్టికులర్ గా ఉత్తరాంధ్రలో ఇక ప్రతిరోజు మనం మీడియాలో చూస్తున్నాం. ఈ ఎప్పుడైతే ట్యాంకర్స్ వచ్చాయో, ఈ ట్యాంకర్స్ లోపల కుక్కి కానీ లేకపోతే ఇంకొక రకం కానీ అనేక రకాల మార్గాలు ఎంచుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ పూర్తి స్థాయిలో అసలు గంజాయి రేపు భవిష్యత్తు ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. అందుకని నేను గౌరవ శాసనసభ్యులు మన కొలుకుపూడి శ్రీనివాస్ గారికి కానీ, విక్రమ్ గారికి కానీ, మీకు కానీ నేను కోరేది ఏంటంటే, మీ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబాన్ని ఆ బడిల దగ్గర, కాలేజీల దగ్గర తీసుకొచ్చి ఆ పెద్దల చేత మీటింగ్ పెట్టించాలండి. మా అబ్బాయి ఎడిట్ అయిపోవడం వల్ల మా కుటుంబం రోడ్డు పడిపోయింది, ఇదిగో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలా అయిపోయింది, అతను చనిపోయాడని చెప్పకపోతే ఇది ఎవరికి షేక్ రాదండి. భయం కలగాలి. ఆ భయం కలగాలంటే వాస్తవంగా జరుగుతున్నటువంటి, అంటే చాలా మంది భయపడిపోయి చెప్పరు పిల్లల కోసం. ఎందుకు చెప్తారండి? రోడ్డు మీద పడిపోయని చెప్తారా? ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టే గ్రామాల్లో పూర్వం మేము వెళ్తే అండి, ఒక గుడిలుండి లేకపోతే బడులుండి ఇంకేమైనా కటౌట్లు ఉండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నిర్యాణము, లేకపోతే అసురతర్పణము, లేకపోతే మిత్రమా నువ్వు దూరం అయిపోయావు, ఇవే కటౌట్లు. ఎక్కడికి వెళ్ళినా ఈ కటౌట్లు ఎందుకున్నాయి? అందరూ అనుకుంటున్నారు యాక్సిడెంట్ అని. కాదు, ఇంటర్నల్ గా ఇదే. వీళ్ళు మద్యం తాగడం కానీ, పూర్తిగా మందు తాగడం కానీ, డ్రైవింగ్ చేయడం కానీ, యాక్సిడెంట్ లో చనిపోయారు అనుకుంటున్నారు. కాదు, నేను చాలా ఆవేదనతో చెప్తున్నానండి. ఈ రాష్ట్రంలో యువత ప్రపంచ దేశాలకు ధీటుగా ఉండాలన్నా, లేకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న యువత కీలకం. ఈ యువత బాగుపడాలనుకుంటే ప్రత్యేకమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ ని పెట్టాలండి. ఇప్పుడు కమిటీ వేశారు, కమిటీలో నివేదికలు వస్తాయి, సమయం మించిపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా దీనికంటూ స్పెషల్ గా ప్రతి జిల్లాలో కూడా గంజాయిని అరికట్టడం కోసం అంటే నేను చర్చించదలుచుకున్నది కూడా ఇవాళ డిబేట్ లో హౌస్ కమిటీ వేశారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, బాగుంది, మంచిదే. ఎంతో కమిట్మెంట్ ఉన్న ఆహ్వానిద్దాం. కమిట్మెంట్ ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళే ఉన్నారు మినిస్టర్స్ లో. పైగా హోమ్ మినిస్టర్ గారు కూడా అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వారు, టీచర్గా కూడా పనిచేసిన ఆవిడ కాబట్టి, సో ఇదంతా కలిసి వచ్చే అంశమే. కానీ వీళ్ళు ఎలా దీన్ని నియంత్రిస్తారు, ఎలా దీన్ని ఆపగలరు అనేది వచ్చేటప్పటికి స్పెషల్ మన దానిలాగా ఏది ఎర్రచందనానికి ఎలాగైతే ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ని పెట్టారో అలాంటి టాస్క్ ఫోర్స్ని పెడతారా? పోనీ టాస్క్ ఫోర్స్ పెట్టినంత మాత్రాన వాళ్ళు ఇప్పుడు అక్కడ టాస్క్ ఫోర్సులు వాళ్ళు కూడా డబ్బులు తీసుకునే ఎర్రచందనాన్ని వదిలేసిన సందర్భాలు చాలా చూసాం కదా మనం. అలాగని అందరూ అలా ఉంటారని కాదు. కానీ ఇక్కడ అలవాటు పడిపోయిన ఈ యంత్రాంగం ఎలా దీన్ని కంట్రోల్ చేయగలుగుతుంది అనేది ఒక అంశం. తర్వాత ఈ కౌన్సిలింగు ఇవి పెద్దగా ఫలిస్తాయా అంటే బాధితులు చెప్తారంటే, మీరు అన్నట్టు మా అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డాడు అని చెప్పుకోలేరు బయటకు వచ్చి. అదొక కుటుంబపరమైన సమస్య ఉంటది కాబట్టి అందువల్ల కఠిన చర్యలు, చట్టాలని స్ట్రిక్ట్ గా అమలు చేయడం, మీరు అన్నట్టు తనిఖీలు, చెక్ పోస్టులు విరివిగా పెట్టడం, వీటి ద్వారానే సాధ్యమవుతుంది. అవి ఎలా ఉండాలి? అన్నిటికంటే ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గంజాయి మాఫియా ఎలా పెరిగింది, ఎవరు పెంచారు, ఈ చర్చ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక శ్వేతపత్రం లాంటిదే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.